యేసు లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, యేసు లేకుండా ఆయన్ని మన జీవితంలోనికి ఆహ్వానించకుండా మనం పవిత్రులం అవ్వటం, పరిశుద్ధులుగా బ్రతకటం ఇట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 31 వస్తుంది, December 31. నైట్ అంతా కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, చాలా బలమైన వాగ్దానాలు చేస్తుంటారు. ఇక రేపటి నుంచి మందు ముట్టొద్దు, రేపటి నుంచి సినిమాలు వద్దు, రేపటి నుంచి సీరియల్ వద్దు అని నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు మంచివే, కానీ ఆ నిర్ణయాల మీద ఎంతకాలం మీద నిలబడి ఉంటారు? నిర్ణయాలు మంచివి, కానీ ఆ నిర్ణయాల మీద ఎంతకాలం నిలబడగలరు? 1 రోజు, 2, 3 వారం, అంతే. వారం గడిచేటప్పటికి ఆగలేడు. ఈ వారం రోజులు తాగాల్సిందంతా 20 రోజులు తాగేస్తాడు. ఈ వారంలో మిస్ అయినవన్నీ తర్వాత కంటిన్యూ చేస్తుంటాడు. ఒకటి ఆలోచించండి, మనకు మనంగా నిర్ణయాలు తీసుకొని, మనకు మనంగా మనసు మార్చేసుకొని, మనకు మనంగా పవిత్రులంగా బ్రతకగలమని అనుకుంటే అసలు దేవుడితో పని లేదండి. దేవుడితో పని లేదు అంటే నీకేం అర్థం కావాలి? నీకు నువ్వుగా పవిత్రుడిగా బ్రతకలేవు, నీకు నువ్వుగా పరిశుద్ధ